హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. వీక్కి సరిపడా కొరియాండర్, అలాగే కర్రీ లీవ్స్, అలాగే ఆనియన్ని నేను ఎవ్రీ సండే మిల్క్ బాస్కెట్లో కానీ బీబీ డైలీలో కానీ ఆర్డర్ పెడుతూ ఉంటాను. అవి నెక్స్ట్ డే మార్నింగే వచ్చేస్తాయి. ఈ కొరియాండర్ అలాగే కర్రీ లీవ్స్ని 1 వీక్ వరకు ఫ్రెష్గా స్టోరేజ్ చేసుకోవడం కోసం ఈ స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేస్తున్నాను. ఒకవేళ కొరియాండర్కి ఏమైనా డట్ ఉన్నట్టయితే వాష్ చేసి డ్రై చేసి అప్పుడు స్టోర్ చేస్తాను. లేదు అంటే నార్మల్గా వాటిని పెట్టేసి వాటిపైన ఒక టిష్యూ కవర్ చేసి ఆ లిడ్ క్లోజ్ చేసేస్తాను. ఇవి 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ఆనియన్స్ని ఎక్కువ తొక్కు ఉంటే అదంతా తీసేసి ఆ మిగిలినవి బాస్కెట్లో వేసి స్టోర్ చేసుకుంటాను. నిన్న నైట్ రాగి దోశలకి పిండి రుబ్బేసి ఓవెన్లో పెట్టాను, అది ఫెర్మెంట్ అవుతుందని. ఇప్పుడు తీసి చూద్దాం అది ఎలా ఫెర్మెంట్ అయిందో. చాలా బాగా ఫెర్మెంట్ అయింది. జస్ట్ ఒకసారి మొత్తం కలిపేసి మనం టిఫిన్ టైంలో దోశలు వేసుకొని తినేస్తే చాలా బాగుంటాయి. నేను ఇందులో సాల్ట్ యాడ్ చేయలేదు, ఫెర్మెంట్ అయ్యాక మాత్రమే సాల్ట్ యాడ్ చేయాలి. ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దీనికోసం ఫస్ట్ నేను మ్యాంగో అవుటర్ స్కిన్ మొత్తం పీల్ అవుట్ చేస్తున్నాను. ఈ అవుటర్ స్కిన్తో కూడా పికిల్ పెడతారు, బట్ అదేమంటే కొంచెం హార్డ్గా ఉంటుందని నేను తీసేస్తున్నాను. మొత్తం ఆ స్కిన్ అంతా పీల్ అవుట్ చేసేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేయాలి ఆ మ్యాంగోస్ని. యాక్చువల్గా ఏంటంటే ఇది బయట 2-3 డేస్కి రెడీ అవుతుంది. తర్వాత మనం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే పాడైపోద్ది. సో ఇది అప్పటికప్పుడు తినేది, ఇదేం స్టోరేజ్ పికిల్ కాదు. సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పికిల్ స్పెషాలిటీ ఏమిటంటే దీన్ని అసలు ఎండ్లో అసలు పెట్టనే అక్కర్లేదు. సో మనకు మ్యాంగోస్ ఎప్పుడు దొరికితే అప్పుడు పెట్టుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు, ఈజీగానే చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు. ఇది ఎవరి రెసిపీ కాదు, ఇది నా రెసిపీ. మేము తరచుగా చేసుకునే రెసిపీ ఇది. ఇలా 2 మ్యాంగోస్ని మధ్యలో టెంక్ ఉంటుంది కదా, ఆ టెంక్ విడిచిపెట్టేసి మిగతా పార్ట్ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆవాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పికిల్ని పెట్టడానికి నేను ఒక జార్ తీసుకున్నాను. ఆ జార్ని శుభ్రంగా తుడుచుకొని కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని వేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ ఫుల్గా వచ్చేసింది, బట్ ఫెర్మెంట్ అయ్యాక వాటర్ చేరిపోతుంది కాబట్టి కిందకు వచ్చేసింది, నో ప్రాబ్లం. ఇప్పుడు అందులోనే 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అకార్డింగ్ టు అవర్ స్పైస్ లెవెల్స్ 1 or 2, నేను ఇక్కడ 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను. బాగా స్పైస్ తినేవాళ్ళు 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను తీసుకున్న స్పూన్ చాలా చిన్నది అవడం వల్ల నేను అన్నిసార్లు వేయాల్సి వచ్చింది జాగరీ పౌడర్. లేదు అంటే 100 grams వరకు జాగరీ పౌడర్ ఆర్ జాగరీ, మనం జాగరీ మంచిది దొరికితే అది దంచి 100 grams అయినా వేసుకోవచ్చు. ఇది కూడా మన టేస్ట్కి సరిపడా. ఈ పికిల్ ఏంటంటే అసలు తినేటప్పుడు కారం తగులుతుంది, స్వీట్ తగులుతుంది, మ్యాంగో పులుపు కూడా తగులుతుంది. సో 3 ఈక్వల్గా బ్యాలెన్స్ అయ్యేలాగా మనం వేసుకోవాలి. ఇది ఎలా వేస్తామన్నది అప్ టు అవర్ చాయిస్. ఇందులో ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. నేను ఇక్కడ ఆవాలను కూడా బాగా దంచి ఆవాల పొడి కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి.
ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని లిడ్ కవర్ చేసేసి 2 to 3 days దాన్ని అలాగే ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. 2-3 days, థర్డ్ డే ఎగ్జాక్ట్గా మనం ఓపెన్ చేసి చూసినట్టయితే వాటర్ అనేది కిందకి దిగి ఆ ముక్కలు కూడా బాగా మెత్తపడతాయి. సో అప్పుడు మనకు అది ఆ పికిల్ రెడీ అయిపోయినట్టే. ఇది ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ రెసిపీ. ఇప్పుడు అందరి రెసిపీ ఈవినింగ్ టైం చేసుకునే హెల్దీ చాట్. ఈ చాట్కి నేను ఎల్లో బఠానీని 6 hours పాటు నానబెట్టి అందులో 2 పొటాటోస్ని హాఫ్గా కట్ చేసి తగినంత వాటర్ వేసి 3 whistles వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అవి 3 whistles వచ్చేలోపు నేను ఇక్కడ 2 ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో కొన్ని పీసెస్ తీసి సైడ్కి పెట్టుకుంటున్నాను. లాస్ట్లో టాపింగ్ చేయడానికి యూస్ చేస్తాను. అలాగే ఇందులో నేను ఒక టమాటో, అలాగే కొంచెం చింతపండు, అలాగే గార్లిక్, జింజర్ కూడా యూస్ చేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి చింతపండుని కూడా నానబెట్టుకుంటున్నాను. కుక్కర్ 3 whistles వచ్చాయి. దాన్ని లిడ్ ఓపెన్ చేసి ఈ పొటాటోస్ యొక్క స్కిన్ని పీల్ అవుట్ చేస్తున్నాను. ఆ బఠానీలో వాటర్ ఏమీ మనం స్టెయిన్ చేయని అవసరం లేదు. మనం తర్వాత కుక్ చేసేటప్పుడు డైరెక్ట్గా అవి బఠానీలతో పాటు వేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందాక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ఒక కర్రీ లీఫ్ని, స్టెమ్ని మొత్తం వేసేయాలి. అలాగే జింజర్ గార్లిక్ కూడా ఇక్కడ నేను గ్రేట్ చేస్తున్నాను. గ్రేట్ చేసినా కూడా ఫైన్గానే వస్తుంది. పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. కొంతసేపటికి పచ్చివాసన అంతా పోయిన తర్వాత టమాటోని చిన్న చిన్న ముక్కలుగా, మరీ చిన్నవి కాదు, మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటోలు మగ్గడం కోసం పైన లిడ్తో కవర్ చేసి ఓ 5 minutes వరకు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఒకసారి లిడ్ తీసి చెక్ చేసినట్టయితే టమాటో అవుటర్ స్కిన్ అంతా విడిపోయింది. సో ఆ మాత్రం మగ్గడం మనకి చాట్కి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్, అలాగే టర్మరిక్ పౌడర్, అలాగే చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కదుపుకోవాలి. ఇలా కదుపుకున్నాక మనకు కొంచెం కలర్ అనేది మారుతుంది. ఇప్పుడు అందులో ఇందాక ఉడకపెట్టి ఉంచుకున్న ఎల్లో బఠానీని ఇందులో వాటర్తో పాటు వేసేయాలి. అలాగే ఉడికించి పెట్టుకున్న పొటాటో కూడా వేసి తగినంత నీళ్లు వేసి లిడ్ కవర్ చేసేయాలి. ఇంచుమించు ఒక 10-15 minutes తర్వాత చూసినట్టయితే కన్సిస్టెన్సీ అన్నది బాగా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు పప్పు గుత్తు ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తుతో కొంచెం స్మాష్ చేస్తే మనకి చాట్ ఫీల్ అనేది వస్తుంది. ఇందులో కొంచెం ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసి ఒక్కసారి అలా కలిపేసి కొంచెం సేపు అలా ఉడకనిస్తే కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే మన చాట్ అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి
సర్వ్ చేసుకుందాం. ఏదైనా టేస్ట్ చేసే ముందు మనకు అది బాగా కనిపించాలి కదా, అలా కనిపించడం కోసం గ్రౌండ్ నట్, అలాగే ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే క్యారెట్ని గ్రేట్ చేశాను, అలాగే కొరియాండర్, అలాగే ఒక లెమన్ పీస్ని స్వీజ్ చేశాను. ఇది కంప్లీట్గా మన ఆప్షనల్, మనం ఎలా డెకరేట్ చేసుకోవాలనుకున్నా మన ఇష్టం. నేను ఎక్కువ క్యారెట్ వేసాను, మీకు కావాలంటే ఇందులో బూందీ కూడా వేసుకోవచ్చు. అంతే, మన సూపర్ ఎమ్మీ చాట్ అనేది, హోమ్ మేడ్ చాట్ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.